పచ్చట్లు అందు మా పచ్చట్లు వేరయ్య అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు. ఫెస్టివల్ మనము విజయవాడలో ప్లాన్ చేస్తున్న ఫెస్టివల్ పేరు ఆవకాయ్ అమరావతి ఫెస్టివల్. ఆవకాయ్ అమరావతి ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎంత ఖర్చు పెడుతున్నారు దీనికి? ఆవకాయ్ అమరావతికి 5 కోట్లు అంట. ఇక్కడ అన్ని పచ్చళ్ళు సరసమైన ధరలుగా లభించబడను. ఆవకాయ అంటే ఒక ఎమోషన్, ఎవరు మిస్ అవ్వదు. ఆవకాయ్ అమరావతికి 5 కోట్లు, సిగ్గు బిళ్ళకు 10 కోట్లు. మీ డబ్బులు కాదు కదా, హెరిటేజ్ నుంచి ఖర్చు పెట్టే కాదుగా, మేము పన్నుల ద్వారా కట్టే డబ్బులే కట్టి ఆవకాయ అమరావతి అని పెడతారు, లేదంటే ఏదంటే విశాఖపట్నం వంకాయ అయినా పెడతారు, లేదంటే కర్నూలు కాకరకాయ అయినా పెడతారు. మీకేమైంది? మీ డబ్బులు కాదు కదా. అయినా మనం అమరావతికి ఒలింపిక్స్ తెస్తా అన్నాం కదా, ఇప్పుడేదో ఆవకాయ తెచ్చారా? అయినా ఈ ఆవకాయ ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు ఈనాడు రామోజీరావు ప్రియా నుంచి వస్తుందా? దీనికి కూడా దోపిడీకి స్కెచ్ చేశారా? అంటే అది 40-50 కోట్లు ఖర్చు పెడతారంట మొత్తం సంవత్సరానికి. ఇది ఉత్సవాల పేరుతో. మెడికల్ కాలేజీలు కట్టడానికి డబ్బులు లేవు, ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు, ఆరోగ్యశ్రీకి డబ్బులు లేవు, ఫీజు రింబర్స్మెంట్కి డబ్బులు లేవు. చంద్రబాబు నాయుడు గారి కొడుకు, ఆయన దత్తపుత్రుడు స్పెషల్ ఫ్లైట్ లో తిరగడానికి డబ్బులు ఉన్నాయి, అమరావతి ఆవకాయకి డబ్బులు ఉన్నాయి, ఏదైతే విశాఖ వంకాయకి డబ్బులు ఉన్నాయి, కర్నూలు కాకరకాయకి డబ్బులు ఉన్నాయి. కానీ వీటికి మాత్రం డబ్బులు లేవు. పచ్చట్లు అందు మా పచ్చట్లు వేరయ్య అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు. ఫెస్టివల్ మనము విజయవాడలో ప్లాన్ చేస్తున్న ఫెస్టివల్ పేరు ఆవకాయ్ అమరావతి ఫెస్టివల్. ఆవకాయ్ అమరావతి ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎంత ఖర్చు పెడుతున్నారు దీనికి? ఆవకాయ్ అమరావతికి 5 కోట్లు అంట. ఇక్కడ అన్ని పచ్చళ్ళు సరసమైన ధరలుగా లభించబడను. ఆవకాయ అంటే ఒక ఎమోషన్, ఎవరు మిస్ అవ్వదు. ఆవకాయ అమరావతికి 5 కోట్లు, సిగ్గు బిళ్ళకు 10 కోట్లు. మీ డబ్బులు కాదు కదా, హెరిటేజ్ నుంచి ఖర్చు పెట్టే కాదుగా, మేము పన్నుల ద్వారా కట్టే డబ్బులే కట్టి ఆవకాయ అమరావతి అని పెడతారు, లేదంటే ఏదంటే విశాఖపట్నం వంకాయ అయినా పెడతారు, లేదంటే కర్నూలు కాకరకాయ అయినా పెడతారు. మీకేమైంది? మీ డబ్బులు కాదు కదా. అయినా మనం అమరావతికి ఒలింపిక్స్ తెస్తా అన్నాం కదా, ఇప్పుడేదో ఆవకాయ తెచ్చారా? అయినా ఈ ఆవకాయ ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు ఈనాడు రామోజీరావు ప్రియా నుంచి వస్తుందా? దీనికి కూడా దోపిడీకి స్కెచ్ చేశారా? అంటే అది 40-50 కోట్లు ఖర్చు పెడతారంట మొత్తం సంవత్సరానికి. ఇది ఉత్సవాల పేరుతో. మెడికల్ కాలేజీలు కట్టడానికి డబ్బులు లేవు, ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు, ఆరోగ్యశ్రీకి డబ్బులు లేవు, ఫీజు రింబర్స్మెంట్కి డబ్బులు లేవు. చంద్రబాబు నాయుడు గారి కొడుకు, ఆయన దత్తపుత్రుడు స్పెషల్ ఫ్లైట్ లో తిరగడానికి డబ్బులు ఉన్నాయి, అమరావతి ఆవకాయకి డబ్బులు ఉన్నాయి, ఏదైతే విశాఖ వంకాయకి డబ్బులు ఉన్నాయి, కర్నూలు కాకరకాయకి డబ్బులు ఉన్నాయి. కానీ వీటికి మాత్రం డబ్బులు లేవు.